అల్లుడా మజాకా అన్నట్లు కొత్త దంపతులకు కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికొచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలు చేసి వడ్డించి అత్తింటివారి మర్యాదలు ఎలా ఉంటాయో రుచి చూపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఊసపల్లి గ్రామానికి చెందిన ఊసా శివకుమార్, శ్రీదేవమ్మ దంపతుల కుమార్తె శ్రీవాణికి నెల్లూరు బేబీనగర్కు చెందిన ఉమ్మడిశెట్టి శివకుమార్తో ఇటీవల వివాహమైంది. మొదటిసారి కొత్త అల్లుడు ఇంటికొస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయాలని భావించాడు ఊసా శివకుమార్. మామ పేరు శివకుమార్ కావడంతో పాటు అల్లుడి పేరు కూడా అదే కావడం గమనార్హం. కొత్త అల్లుడు కోసం ఏకంగా 108 రకాల వంటకాలను సిద్ధం చేశారు. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు అన్నీ ఆ మెనూలో ఉన్నాయి. ఆ మెనూలో మటన్, చికెన్, చేప, రొయ్యలు, రసం, సాంబారు, పెరుగుతో పాటు రకరకాల పిండి వంటలు, స్వీట్లు ఉన్నాయి. ఓ టేబుల్పై ఈ వంటకాలను ఉంచి అల్లుడికి వడ్డించారు. విందు ఆరగింపు సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. అత్తింటివారు ఏకంగా 108 రకాల వంటలతో అల్లుడికి విందు ఏర్పాటు చేయడంపై స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు చర్చించుకుంటున్నారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేయడంతో నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం రామాలయంలో బూజుపట్టిన లడ్డూల విక్రయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రుణశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆలయ ఈవో శివాజీ, 4 ఆలయాధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వీరిలో ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు. ధార్మిక శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో శివాజీ ఈ మెమోలు జారీ చేశారు. ఇటీవల భద్రాచలం రామాలయంలో ప్రసాదం కొనుగోలు చేసిన పలువురు భక్తులు అది బూజు పట్టడంతో షాక్కు గురయ్యారు. లడ్డూల నాణ్యతను అధికారులు పట్టించుకోవడలేదన్నారు. ఆయా కౌంటర్లలో లడ్డూలు విక్రయిస్తున్న వారిని ప్రశ్నించారు. అయితే వారి నుంచి వచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని భక్తులు ఇక్కడ బూజు పట్టిన లడ్డూలు విక్రయించబడను అంటూ కౌంటర్లపై కాగితాలు అంటించి నిరసన తెలిపారు. భక్తుల ఫిర్యాదు మేరకు భద్రాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అలాగే జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం ఆలయ అధికారులు 2 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. కానీ ఆలయంలో జనం అంతగా లేకపోవడంతో లడ్డూలు చాలా వరకు మిగిలిపోయాయి. మిగిలిన లడ్డూలను భద్రపరచడంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తోంది. జనవరి 8న 2023లో భద్రాచలం రామాలయంలో భక్తులకు బూజు పట్టిన లడ్డూలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంగస్ వచ్చిన లడ్డూ అమ్మకంపై భక్తులు మండిపడ్డారు. లడ్డూ కౌంటర్లో ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కోటి ఏకాదశికి లడ్డూలు భారీగా మిగిలి ఉండడంతో అవే లడ్డూలను వీకెండ్స్ కావడంతో కౌంటర్లో అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. సుమారు 50,000 లడ్డూకి బూజు, ఫంగస్ సోకిందని, కళ్యాణ లడ్డూకి కూడా పూర్తిగా ఫంగస్ సోకిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.